గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని గారపాడు గ్రామంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. స్థానిక దళిత వాడపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారని టీడీపీ ప్రతిపాడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి రామాంజనేయులు ఆరోపించారు. దాదాపు 50 మంది వైసీపీ నేతలు దళితవాడపై దౌర్జన్యానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. దళితులు పూర్తి భయాందోళనతో ఉన్నారు. ఎందుకంటే నిన్నటి రోజున మరి మూకుమ్మడిగా 50 మంది దళిత వాడల మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం అనేటువంటిది, మరి దీని మీద ఇక్కడ మహిళలు మరి దెబ్బలు తిన్నటువంటి బాధితులు అందరూ కూడా ముక్త కంఠంతో పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా పల్లెలు బాగుంటాయన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో దాని మేరకే మరి ఇక్కడ దళితులందరూ కూడా పక్కన గ్రామం నుంచి మరి వైసీపీ నాయకుల యొక్క అనుచరులుగా వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం అనేటువంటిది చాలా మరి నేరంగా భావించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద పల్లెల మీదకి వచ్చి ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న సామాన్లని అందరినీ బయటికి లాసి పారేయడం అనేటువంటిది గతంలో కారంచేడులో జరిగినటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అన్నది వీళ్ళు ఈరోజు పిటిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మేము కూడా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనేది మా కోరిక. గుంటూరులో గారపాడులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. దళితవాడపై ఏకంగా దౌర్జన్యానికి, దాడికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయచంద్రిక గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం గారపాడులో శనివారం రాత్రి సమయంలో చింతపాలుపాడి నుంచి కూడా వచ్చి సుమారు 40 నుంచి 50 మంది వైసీపీ వర్గీయులు వచ్చి ఆ కాలనీ మీద పడి దాడులు చేసి ఒక ఇంటి మీద పడి ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే ఇతర రైతుల మధ్య పొలం కౌలు విషయంలో చెలరేగిన వివాదం విషయంలో వైసీపీ నేతలు జోక్యం చేసిన సమయంలో గారపాడు చెందిన దళిత కౌలు రైతుని పిలిపించి మాట్లాడగా ఆయన చెప్పిన సమాధానానికి వీళ్ళు ఎగో హట్ అయ్యి దానికి తమకే మర్యాద లేకుండా మాట్లాడతావా అంటూ కూడా రోజు శనివారం రాత్రి 40 నుంచి 50 మంది వరకు కూడా వైసీపీ శ్రేణులు చింతపల్లిపాడు నుంచి గారపాడు వెళ్లి వాళ్ళ ఇంటిపై రాత్రి కాలనీ మీద పడి దాడి చేయడం జరిగింది. అయితే ఆ కాలనీలో గత నెల రోజుల క్రితం 2 వర్గాల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతుంది. పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్న సమయంలోనే 40-50 మంది వైసీపీ శ్రేణులు వచ్చి ఒక దళిత కుటుంబంపై కూడా మూకుమ్మడిగా దాడి చేయడం, ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా పోలీసులు ఆ రోజు సాయంత్రం ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయకపోవడంతో కూడా నిన్న పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆ గారపాడు దళితవాడిని సందర్శించి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ జరిగి వైసీపీ శ్రేణుల చర్యలను, అదేవిధంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిని కూడా తూర్పారబట్టారు. గతంలో కారంచేడు, చుండూరు ఘటనలు ఎలా అయితే జరిగాయి, ఇప్పుడు అదే అలాంటి ఘటనలు మళ్ళా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. ఎవరైతే చింతపల్లిపాడు నుంచి వచ్చి దళితవాడిపై పడి దాడులు చేశారో వారందరిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరొకసారి దాడులు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని రామాంజనేయులు డిమాండ్ చేశారు. అలా అట్రాసిటీ కేసు నమోదు చేయని పక్షంలో దళితులందరితో కలిసి తాము సీఎం ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధమంటూ కూడా రామాంజనేయులు అయితే ప్రకటించడం జరిగింది.